మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. నాడు పార్టీ శ్రేణులతో కలకలలాడిన సాయన్న కార్యాలయం కల తప్పిందా? ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ పార్టీ కార్యాలయంలో గులాబీ శ్రేణుల సందడి ఎందుకు తగ్గింది? 24 గంటలు అందుబాటులో ఉన్న పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి ఎందుకు నెలకొంది? కావాలని పార్టీ శ్రేణులు ఎమ్మెల్యేను బద్నాం చేస్తున్నారా? లేక ఎమ్మెల్యే లాస్య నదిద తీరుతో గులాబీ శ్రేణులు నిరాశకు గురవుతున్నారా? కల తప్పిన సాయన్న కార్యాలయం నేటి ప్రత్యేక కథనం మీ ఎస్ఏబీ న్యూస్ తెలుగు ఛానల్లో. కంటోన్మెంట్ నియోజకవర్గంలో 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రత్యేకతను చాటుకున్న సాయన్న కొన్ని సంవత్సరాలుగా 5వ వార్డు కార్ఖానాలోని గృహలక్ష్మి కాలనీలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని పార్టీ కార్యకలాపాలని ఇక్కడి నుంచి పర్యవేక్షిస్తుంటారు. ఏదైనా సందర్భం వచ్చిందంటే పార్టీ శ్రేణులతో గృహలక్ష్మి కాలనీ రోడ్డు మార్గం గులాబీ శ్రేణులతో నిండుకుంటుంది. పార్టీ కార్యాలయంలో సైతం బోర్డు మాజీ సభ్యులు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, వార్డుల వారీగా అధ్యక్షులు, పలు కమిటీల సభ్యుల సందడితో పార్టీ కార్యాలయం సందడిగా కనిపిస్తుండేది. సాయన్న హఠాన్మరణం అనంతరం ఆయన స్థానంలో రాజకీయ అరంగేట్రం చేసిన కుమార్తె లాస్య నందిత పార్టీ శ్రేణుల సహకారంతో ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ పూర్వకల పార్టీ కార్యాలయం వద్ద కనిపించడం లేదు. సాయన్నకు సొంత ఇల్లు అశోక్ నగర్ లో ఉంది. ఎమ్మెల్యేగా కొనసాగినన్ని రోజులు సాయన్న అశోక్ నగర్ నుంచి గృహలక్ష్మి కాలనీకి వచ్చి మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు పార్టీ కార్యాలయంలో ఉండేవారు. ఇతర కార్యక్రమాలకు హాజరై తిరిగి పార్టీ కార్యాలయంలో సేద తీరుతుండేవారు. సాయన్నను కలిసేందుకు వచ్చేవారు సైతం మధ్యాహ్నం కార్యాలయానికి చేరుకొని సాయన్న వచ్చిన తర్వాత కలిసి వెళ్తుండేవారు. కార్యాలయానికి వచ్చిన ప్రతి ఒక్కరిని సాయన్న కలవడంతో పాటు వారి సెల్ ఫోన్ నంబర్లు తీసుకుంటూ వారితో ఫోన్లో మాట్లాడుతుండటంతో సాయన్నపై అభిమానం సైతం కంటోన్మెంట్ ప్రజల్లో పెరిగింది. సాయన్న మరణం అనంతరం కుటుంబ సభ్యులు అశోక్ నగర్ ఇంటిని వదిలి గృహలక్ష్మి కాలనీలోని ఇరుకైన ఇంటిలోనే ఉంటూ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. కార్యాలయం చిన్నదిగా ఉన్నప్పటికీ సర్దుకుంటూ సాయన్న భార్య గీత, కుమార్తెలు నివేదిత, లాస్య నందితాలు గృహలక్ష్మి కాలనీలోని కార్యాలయంలో ఉంటున్నారు. ఎమ్మెల్యేగా లాస్య నందిత గెలుపొందిన అనంతరం పార్టీ శ్రేణుల తాకిడి సైతం పెరిగింది. అయితే ఉదయం నుంచి రాత్రి వరకు నియోజకవర్గ ప్రజలతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే లాస్య నందిత తలుపు తడుతున్నారు. దీంతో ఎక్కువ సమయం పార్టీ కార్యాలయం వద్దనే లాస్య నందిత అందుబాటులో ఉండడంతో తాకిడి సైతం పెరిగింది. స్వేచ్ఛ లేకుండా పోవడంతో ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. దీంతో వచ్చే కార్యకర్తలను, నాయకులకు సమాధానం చెప్పలేక ఎక్కువ సమయం తలుపులు వేసుకుని ఉంటున్న పరిస్థితి. ఎమ్మెల్యేను కలిసేందుకు వచ్చిన వారు నిరాశకు లోనవుతూ వెనుదిరగక తప్పడం లేదు. ఫోన్లకు స్పందించడం లేదన్న నిరాశలో పలువురు ఉన్నారు. పార్టీ కార్యాలయంలోనే నివాసం ఉంటూ ప్రజలకు సేవ చేయాలనుకున్న ఎమ్మెల్యే లాస్య నందితకు నష్టమే ఎక్కువగా కనిపిస్తుంది. ఇంట్లో ఉండి తలుపులు తీయకపోవడంతో కార్యాలయానికి వచ్చేవారు పలు రకాలుగా ప్రచారం చేసుకుంటున్నారు. మరో చోట నివాసం ఉండి ప్రతిరోజు కొంత సమయాన్ని పార్టీ కార్యాలయానికి లాస్య నందిత కేటాయిస్తే లాభం చేకూరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఎంతో మంది ఎమ్మెల్యేలు తమను కలిసేందుకు వచ్చే ప్రజలను కలిసేందుకు కొంత సమయాన్ని కేటాయించి ఆ తర్వాత కార్యకలాపాలపై దృష్టి సారిస్తుంటారు. దీంతో ఇతర ఎమ్మెల్యేలు ఎటువంటి విమర్శలకు తావు లేకుండా పాలన సాగిస్తున్నారు. కంటోన్మెంట్ బీఆర్ఎస్ క్యాడర్ సందడి పూర్తిగా తగ్గిపోయింది. గతంలో ఏదైనా కార్యక్రమం ఉందంటే పార్టీ శ్రేణులు గృహలక్ష్మి కాలనీ కార్యాలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చి జై బీఆర్ఎస్ నినాదాలతో మారుమ్రోగించేవారు. లాస్య నందిత గెలుపు అనంతరం బోర్డు మాజీ సభ్యులు 1-2 సార్లు మాత్రమే కార్యాలయానికి వచ్చారు. వార్డు అధ్యక్షులు, కీలక నేతలు సైతం అటువైపు కన్నెత్తి చూడడం లేదు. కొందరు వచ్చిన కార్యాలయం తలుపులు తెరుచుకోకపోవడంతో బయటికి చెప్పుకోలేక అక్కడి నుంచి చడిచప్పుడు లేకుండా వెళ్లిపోతున్న పరిస్థితి. దీంతో ఎమ్మెల్యే లాస్య నందితపై విమర్శలు జోరుగానే సాగుతున్నాయి. ఒకరిద్దరు నాయకులు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని, ఎన్నికల ముందు ఒకలా ఇప్పుడొకలా పరిస్థితులు ఉన్నాయంటూ పార్టీ శ్రేణులు మదన పడుతున్నారు. ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి మంచి పేరు తెచ్చుకున్న సాయన్న బాటలో నడవాలని లాస్య నందిత ప్రయత్నిస్తున్నప్పటికీ పరిస్థితులు అనుకూలించడం లేదు. ఇల్లు, పార్టీ కార్యాలయం ఒకే చోట కావడంతో మంచి కన్నా చెడు ప్రచారమే ఎక్కువగా జరుగుతుంది. తన తండ్రి సాయన్నలా మరో చోట నివాసం ఉండి కొంత సమయాన్ని పార్టీ కార్యాలయం వద్ద నియోజకవర్గ ప్రజలకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలను కలిసేందుకు కేటాయిస్తే బాగుంటుందని పలువురు సీనియర్ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం కొందరైతే మన మల్లన్న మాత్రం కుశల ప్రశ్నలు వేస్తూ దేశం కాని దేశంలో తెలుగుల కష్టాలు తెలుసుకునే పనిలో పడ్డారు. తెలంగాణలో ఎదురుపడగానే వారి సంపదను లెక్కేస్తూ అక్కడ కూడా ఇదే కష్టం చేస్తే సరిపోదా అంటూ వారిని పలకరించేశారు. ఈ దేశంలో పోలీసులు ఎక్కడా కనిపించడం లేదంటూ మల్లన్న కండ్లు వెతకగా క్రమశిక్షణ గల దేశంలో వారు కనిపించరు అంటూ మల్లన్నకే సమాధానం ఇచ్చేశారు తెలంగాణ కుర్రాలు. ఏంటి మాజీ మంత్రి మల్లారెడ్డి గారి కుశల ప్రశ్నలు అనుకుంటున్నారా? మీరే చూడండి. ఇంటి బాధలు ఆటోమేటిక్గా వేయాల్సిందే. ఆడ కూడా మనకు ఖర్చులు బాగా అయిపోతాయి కదా.
మాజీ మంత్రి మల్లారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి ఇక కొత్త ఉత్సాహంతో పరుగులు తీస్తున్నారు. అందరూ ఓడినా తాను గెలిచానన్న ఆనందమా, లేక ఇక్కడే ఉంటే ఎక్కడ ఇబ్బందులు వచ్చి పడతాయన్న ఆలోచనలో గానీ వరుస శిఖర్లతో దేశాలను చుట్టేసే పనిలో పడ్డారు. మొన్నటి వరకు గోవాలో ఎంజాయ్ చేసి ఎంజాయ్ అంటే ఇది అంటూ తెలియజేసిన మల్లారెడ్డి అనంతరం నగరానికి విచ్చేసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక మరలా ఏం ఆలోచించారో కానీ తన గెలుపు కోసం కష్టపడ్డ నేతలతో పాటు శ్రేయభిలాషులను వెంటేసుకుని దుబాయ్ పర్యటనకు శ్రీకారం చుట్టారు. మేడ్చల్ టీంతో కలిసి దుబాయ్లో పలు టూరిజం ప్రాంతాలను వీక్షించిన మల్లారెడ్డి రెండో రోజు తెలంగాణ వాళ్ళు ఎదురుపడగానే వారిని పలకరించారు. తెలంగాణ వివిధ జిల్లాల నుంచి వెళ్లిన వారు అక్కడ పనిచేస్తుండగా వారిని పలకరించి వారి కష్టసుఖాలు తెలుసుకునే పనిలో పడ్డారు. మీకు సంపాదన ఎలా ఉంటుంది, అదే సంపాదన అక్కడ సంపాదించలేరా అన్న ప్రశ్నలతో వారి కష్ట సుఖాలను తెలుసుకున్నారు. ఇక వారి మధ్య చర్చ కాసేపు సాగగా మల్లన్న ప్రశ్నలకు సమాధానం అందించడంతో పాటు ఒక్క పోలీసు కూడా కనిపించలేదన్న ప్రశ్నకు ఇక్కడంతా సీక్రెట్ గా వాచ్ చేస్తూనే ఉంటారని, చూడ్డానికి మాత్రం అంతగా కనిపించరని, అందరూ క్రమశిక్షణగా నడుచుకుంటారని తెలపడంతో ఇక అక్కడి నుంచి తిరుగు ప్రయాణం అయ్యారు. మొన్నటి వరకు ఎంపీ బరిలో పోటీకి సయ్యన్న మల్లారెడ్డి ఇప్పుడు ఒక్కసారిగా విదేశీ పర్యటనతో దేశానికి దూరంగా పరుగులు తీగా మరి మల్లన్న ఆశలు వదులుకున్నారా, లేక తన కుటుంబంలో ఒకరికి వస్తుందన్న ధీమాలో ఉన్నారా కానీ మొత్తంగా అందుకోసం ప్రయత్నాలు పక్కకు పెట్టి ఎంజాయ్మెంట్ల కోసం పరుగులు తీస్తుండడం విశేషం. మొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యానందిత, నేడు కాంగ్రెస్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే వెన్నెల ఎవరైనా సరే తమ సమస్యను పరిష్కరించేందుకు సహకరించాలంటూ బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ముప్పిడి గోపాల్ కాంగ్రెస్ నాయకులతో జతకట్టి 3వ వార్డులో పర్యటించారు. వార్డు పర్యటనలో కాంగ్రెస్ నాయకురాలు వెన్నెల హామీల వర్షంతో నేతలందరినీ ఆకట్టుకున్నారు. పర్యటనలు చేయడం కాదు, కాంగ్రెస్ పార్టీ నుంచి నిధులు తెచ్చి పనులు ప్రారంభిస్తానంటూ పార్టీ శ్రేణులకు భరోసా కల్పించారు. గత కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న కంటోన్మెంట్ కాంగ్రెస్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే వెన్నెల వార్డుల వారీగా పర్యటనపై దృష్టి పెట్టారు. ఎవరికీ ఎటువంటి సమాచారం తెలియకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ మంత్రులను కలుస్తూ సైలెంట్ గా తమ పని తాము చేసుకుంటూ వెన్నెల ముందుకు సాగుతున్నారు. కంటెస్టెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం వెన్నెల తీరుతో నిరాశకు గురయ్యారు. ఇన్ని రోజులుగా పార్టీ పెద్దలను కలుస్తూ వచ్చిన వెన్నెల ఇక కంటోన్మెంట్ నియోజకవర్గ పర్యటనపై దృష్టి పెట్టారు. సమస్యలను తెలుసుకుంటూ నిధులు కేటాయింపచేసి తన మార్కును పదిలం చేసుకునేందుకు ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తుంది. గురువారం కంటోన్మెంట్ 2, 3 వార్డులలో సీనియర్ నాయకుడు అమరేందర్ రెడ్డితో కలిసి పర్యటించారు. లక్ష్మీకుంటి కాలనీ, టీఎన్టీ కాలనీలో పర్యటించారు. లక్ష్మీకుంటి కాలనీలో కలవట్టుకు తానెంతో కృషి చేస్తానని సీనియర్ నాయకుడు ముప్పిడి గోపాల్ తెలిపారు. నేటి రోజుల్లో వరదముప్పు గురవుతున్న పరిస్థితి నెలకొందని, కలవట్ నిర్మాణానికి నిధులు కేటాయించి అభివృద్ధి పనులు జరిగేలా చూడాలంటూ వెన్నెలకు విజ్ఞప్తి చేశారు. నాలా పరివాహక ప్రాంతాలను వెన్నెల పరిశీలించారు. అనంతరం బాలంరాయ్ అంబేద్కర్ నగర్ సొసైటీ భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలని ముప్పిడి గోపాల్ వెన్నెలకు వినతి పత్రాన్ని అందజేశారు. వీలైనంత త్వరగా కంటోన్మెంట్ అభివృద్ధి కొరకు నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని వెన్నెల వారికి హామీ ఇచ్చారు. గత కొన్ని రోజులుగా వార్డు పర్యటనలకు దూరంగా ఉన్న వెన్నెల పార్టీ పెద్దల నుంచి వచ్చిన హామీతో ఇక నియోజకవర్గంలో పర్యటనలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయడమే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తుంది. మరి పర్యటనలు ఎంత మేరకు వెన్నెలకు కలిసి వస్తాయో వేచి చూడాలి. లడ్డూ శోభాయాత్ర అయోధ్యకు ప్రయాణం కాగా సరిహద్దులు దాటి నగరాన్ని చేరితే చాలు అనూహ్య రీతిలో అందుతున్న స్వాగతాలపై శ్రీరామ క్యాటరింగ్ అధినేత ఎన్ నాగభూషణ్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ తాడ్బండ్ హనుమాన్ దేవాలయం నుండి బయలుదేరిన అయోధ్య రాముల వారి నైవేద్యం లడ్డు జిల్లాలు దాటుకుంటూ శోభాయాత్రగా ముందుకు సాగుతోంది. విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ తో పాటు కాషాయ నేతలు ఘన స్వాగతం పలికారు. పార్టీలకు అతీతంగా నేతలు నాగభూషణ్ రెడ్డిని సన్మానించి ఇంతటి అవకాశం దక్కించుకోవడంపై అభినందించడంతో పాటు లడ్డూను దర్శించుకునే భాగ్యాన్ని కలిగించినందుకు నాగభూషణ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రాత్రి సమయంలో కామారెడ్డిలో బస చేసిన అనంతరం నిజామాబాద్ మీదుగా ఆదిలాబాద్ వైపు ప్రయాణం సాగిస్తుండగా లడ్డూను చూసేందుకు భక్తులు పోటీ పడుతుండటంతో పోలీసులు ప్రత్యేకంగా ఎస్కాట్ ను సైతం అందించారు. కార్యక్రమంలో విహెచ్పి, ఆర్ఎస్ఎస్ నేతలు జయరామరెడ్డి, చందన్ రెడ్డి, ప్రేమ్ కుమార్, గుణశేఖర్ రెడ్డి, రామకృష్ణారెడ్డితో పలువురు పాల్గొన్నారు. ఆహ్వానం పలికిన ప్రతి ఒక్కరికి నాగభూషణ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఆవిడ ఒక కేంద్ర మంత్రి సతీమణి, ఈవిడ ఒక కార్పొరేటర్. ఆ ఇద్దరి ఆలోచన ఒకటే. వారు చేసిన ఆలోచనతో మహిళల్లో కొత్త కళ వచ్చింది. ఒకరు సహాయం అందిస్తే మరొకరు సహకారంగా నిలవటంతో ఆ మహిళలంతా తమ జీవనోపాధికి కావాల్సిన విద్య నేర్చుకున్నారు.
కంటోన్మెంట్ మోండా డివిజన్లో రాజేశ్వరి థియేటర్ వద్ద స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇది. మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ సారథ్యంలో స్కిల్ డెవలప్మెంట్ కు మంచి పేరు రాగా ఏబీవీ ఫౌండేషన్ ద్వారా తన వంతు సహకారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య కిషన్ రెడ్డి అందించారు. నేడు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా వారు శిక్షణ పొందిన విధానంను కావ్య కిషన్ రెడ్డి పరిశీలించారు. ఇంతటి కుట్లు, అల్లికలు, ఎంబ్రాయిడింగ్ వంటి విద్యల్లో వారు ప్రావీణ్యత సాధించడంపై ఆనందం వ్యక్తం చేశారు. వారికి ప్రోత్సాహకరంగా ఉన్న కొంతం దీపికా నరేష్ ను అభినందించారు. సికింద్రాబాద్ బేగంపేటలో ఎయిర్ వింగ్స్ ఇండియా 2024 వేడుకలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. ఎయిర్ షోను పురస్కరించుకుని వివిధ దేశాల విమానాలతో పాటు విన్యాసాలు చేసి హెలికాప్టర్లను రన్వేపై కొలువుతీరాయి. ఎయిర్ షోను చూసేందుకు జంట నగరాల వ్యాప్తంగా వీక్షకులు తరలివచ్చారు. అట్టహాసంగా ఎయిర్ షో ప్రారంభమైంది. ఎయిర్ షోలో కలర్ ను ఆకాశంలోకి వదులుతూ జెట్ విమానాలు షోలో పాల్గొన్నాయి. ఒకే విధంగా వెళుతూ చివరికి విడివిడిగా విన్యాసాలు చేసిన హెలికాప్టర్ల విన్యాసం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఎయిర్ షోను ప్రారంభించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే లాస్యానందితతో పాటు పలువురు ఏవియేషన్ అధికారులు ఉన్నారు. అతి పెద్దమైన బోయింగ్ విమానాల ముందు ఎమ్మెల్యే లాస్యానందిత, ఆమె సోదరి నివేదితలు ఫోటోలు దిగుతూ వాటిని తీపి గుర్తులుగా మార్చుకున్నారు. వింగ్స్ ఇండియా 2024లో ఎమ్మెల్యేగా పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. కంటోన్మెంట్ లో తెలుగు తమ్ముళ్లు సందడి చేశారు. పసుపు రంగు కండువాలతో పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేలా నియోజకవర్గంలో తళుక్కుమన్నారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ కు ఘననివాళితో పాటు పార్టీ శ్రేణులు వార్డుల వారీగా వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, ఎన్టీఆర్ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో పార్టీ శ్రేణులు మారుమోగించారు. నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి కార్యక్రమాలను గ్రేటర్ హైదరాబాద్ లో పెద్ద ఎత్తున నిర్వహించారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో సీనియర్ నాయకులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పిస్తూ పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. మోండా డివిజన్ లో సీనియర్ నాయకుడు గౌరీశంకర్, ఉప్పలపాటి నరసింహల ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఎన్టీఆర్ అమర్ రహే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ చేసిన అభివృద్ధిని కొనియాడారు. కంటోన్మెంట్ 4వ వార్డులో సీనియర్ నాయకుడు డిఆర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టాచ్యూ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పెద్ద ఎత్తున నివాళి కార్యక్రమం నిర్వహించారు. పార్టీ సీనియర్ నాయకులు గోపి, జయరాజ్, అశోక్, కైలాష్, ఆనంద్తో పాటు పలువురు పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేలా పార్టీ శ్రేణులంతా పనిచేయాలని సూచించారు. కంటోన్మెంట్ 1, 6వ వార్డులో నందమూరి నగర్లో జయరాజ్, ముదిరాజ్, అశోక్ యాదవ్ల ఆధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. పార్టీ శ్రేణులంతా ఓల్డ్ బోయినపల్లి డివిజన్లో మహేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరై పండ్లు పంపిణీ చేశారు. కంటోన్మెంట్ 2వ వార్డులో సీనియర్ నాయకుడు షేక్ బాబు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. అన్నానగర్ చౌరస్తాలో సైతం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. పార్టీ అధినేత ఎన్టీఆర్ పై ఉన్న అభిమానంతో పార్టీ శ్రేణులు, అభిమానులు పలుచోట్ల జరిగిన కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేశారు. సీనియర్ నాయకుడు గౌరీశంకర్ తో పాటు గౌస్, భిక్షపతి, నాందేవ్, నర్సింగ్రావు, దత్తన్న, వినోద్, శ్రీధర్, శంకర్, జహంగీర్, ప్రకాష్, భాస్కర్, ఆజాం, నిఖిల్, సంతోష్ తో పాటు పలువురు కార్యక్రమంలో పాల్గొన్నారు. గద్దర్ జయంతిని అధికారికంగా ప్రభుత్వ పరంగా నిర్వహించాలంటూ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి గద్దర్ కుమార్తె వెన్నెల తీసుకెళ్లారు. సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలవటంతో పాటు ఈ నెల 31వ తేదీన గద్దర్ జయంతి విషయాన్ని తెలియజేశారు. ప్రభుత్వం తరపున ఈ వేడుకను నిర్వహిస్తే బాగుంటుందని తన విన్నపాన్ని పరిశీలించాలంటూ మంత్రివర్యులకు తెలిపారు. దీంతో స్పందించిన పొన్నం ప్రభాకర్ ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉండటంతో ఆయన దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. తప్పక ఈసారి జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహించే అవకాశం ఉందని భావిస్తున్నట్లు కంటోన్మెంట్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే వెన్నెల తెలిపారు. తీర్థయాత్రల నుండి నగరం చేరిన ఆ నాయకుడు అరుగుపై కూర్చొని వారి సమస్యలు అడిగి తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు. తను వార్డు విడిచి వెళ్లిన నాటి నుండి నేటి వరకు ప్రస్తుతం వారికి ఎదురైన సమస్యలతో పాటు యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించవలసిన సమస్యలను మార్కెట్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ అడిగి తెలుసుకున్నారు. నారాయణ జోపిడీ సంఘం, రసూల్పురాతో పాటు పలు చోట్ల పర్యటన చేపట్టడంతో పాటు పబ్లిక్ వెల్ఫేర్ స్కీమ్లను వారికి తెలియజేశారు. కంటోన్మెంట్ 2వ వార్డు నుండి భారీ మెజారిటీతో లాస్యానందితను గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలపడంతో పాటు అదే రీతిలో తన పనితనం 2వ వార్డులో ఉంటుంది అంటూ తెలియజేశారు. పర్యటనలో ఫాయిం, రాము, సంతోష్, మహేశ్వరి, అరుణ, రాజయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు. పట్టువదలని విక్రమార్కుడిలా అదే సమస్యను పరిష్కరించే పనిలో ఆ ఉద్యమ నేత నిమగ్నమయ్యారు. ఉద్యమాన్ని నడిపించిన ఆ నాయకుడు ఆలయానికి ఉన్న చిక్కులు తొలగించేందుకు తన ప్రయత్నం ముమ్మరం చేయగా
నేడు భూమి సర్వేను సైతం దగ్గరుండి చేయించారు. కంటోన్మెంట్ 7వ వార్డులోని హనుమాన్ దేవాలయం విషయంలో పలు ఇబ్బందులుండగా ఆలయంకు వచ్చే భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఈ విషయంపై పలుమార్లు నేతల దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు అధికారులకు సైతం రంగా రవీందర్ గుప్తా ఫిర్యాదు చేశారు. ఈ తరుణంలో తహసీల్దార్ కార్యాలయం నుంచి అధికారులు సర్వే నిర్వహించడానికి రావడంతో వారితో కలిసి ఆలయ పరిసరాలను సర్వే చేయించారు. తన టీంతో కలిసి అధికారులకు వివరాలు అందించారు. మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్త చొల్లేటి రమేష్ ఫుల్ ఫామ్ లోకి వచ్చారు. సంక్రాంతితో తన అభిమాన నేతలందరినీ కలుస్తూ ఆశీర్వాదాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. సంక్రాంతి సందర్భంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యానందితను, సీనియర్ నాయకురాలు నివేదితను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలందించి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలను చొల్లేటి రమేష్ తెలిపారు. మోండా డివిజన్లో సమస్యల పరిష్కారమే ధ్యేయంగా స్థానిక కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ ముందుకు సాగుతున్నారు. మోండా డివిజన్లో మారుతి వీధిలో కొన్ని రోజులుగా మంచినీరు కలుషితమవుతోంది. దీంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యను కార్పొరేటర్ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే అధికారులకు వివరించి నేడు సమస్యను పరిష్కరించేందుకు పనులు మొదలుపెట్టారు. జరుగుతున్న పనులను సెక్షన్ మేనేజర్ సంధ్యతో కలిసి కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ పరిశీలించారు. మరోసారి సమస్య పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు సిబ్బందికి సూచించారు. సమస్య ఉంటే చాలు, ఆ సమస్య పరిష్కరించే వరకు ఆ నేత కష్టపడుతూనే ఉన్నారు. ఆ నేత బ్రహ్మాస్త్రంగా ఈ చావడి మారింది. ఇక ఫిర్యాదు అందితే చాలు వెంటనే ఈ చావడిలో ఫిర్యాదు చేసి సమస్య పరిష్కరించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును ఉద్యమ నాయకుడు పెద్దాల నరసింహ దక్కించుకున్నారు. కంటోన్మెంట్ 5వ వార్డులో హనుమంతరావు గార్డెన్, సంజీవయ్య నగర్, వీకర్ సెక్షన్ ప్రాంతాల్లో కొన్ని రోజులుగా వీధి దీపాలు వెలగటం లేదు. దీంతో ఈ చావడిలో పెద్దాల నరసింహకు ఫిర్యాదు చేయగా ఫిర్యాదు అందుకున్న అధికారులు సమస్యను పరిష్కరించారు. పనులు జరుగుతున్న తీరును పెద్దాల నరసింహ దగ్గరుండి పరిశీలించారు. కంటోన్మెంట్ 2వ వార్డులో సమస్యల పరిష్కారమే ధ్యేయంగా వార్డు బీజేపీ అధ్యక్షుడు మాధరపు అశోక్ ముందుకు సాగుతున్నారు. నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ సహకారంతో వెనువెంటనే సమస్యలు అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు వాటిని పరిష్కరించే పనిలో నిమగ్నమయ్యారు. కంటోన్మెంట్ 2వ వార్డులోని సిబిఎన్ నగర్లో గత కొన్ని రోజులుగా బోర్వెల్ రిపేర్కు రావడంతో సమస్య అశోక్ దృష్టికి రావడంతో వెంటనే నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ ద్వారా కంటోన్మెంట్ అధికారి శ్రావణ్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఈ రోజు సమస్య పరిష్కారం కాగా దగ్గరుండి సమస్యను పరిష్కరించారు. పనుల పర్యవేక్షణలో ఆనంద్ మల్లేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 6వ వార్డులో అయోధ్య శ్రీరాముల వారి అక్షింతలు ప్రతి ఇంటికి చేరే విధంగా నందమూరి నగర్ బజరంగ్ దళ్ యూత్ అసోసియేషన్ సభ్యులు ముందుకు సాగారు. జై శ్రీరామ్ అన్న నినాదాల మధ్య ప్రతి ఇంటికి అక్షింతలు పంపిణీ చేయడంతో పాటు కాషాయ జెండాలతో శోభయాత్ర నిర్వహించారు. 22వ తేదీన రాములవారి దేవాలయ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ దీప ప్రజ్వలన చేయాలని తెలియజేస్తూ యాత్ర ముందుకు సాగింది. ప్రతి ఇంటి వారికి శ్రీరాముల వారి అక్షింతలను పంపిణీ చేశారు. 3 రోజుల సమావేశాలు, 5 రాష్ట్రాల ప్రతినిధులు, 25 తీర్మానాలు, అతిథిగా రైల్వే జనరల్ మేనేజర్ రైల్వే కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేస్తూ ఇప్పటివరకు సాధించిన ప్రగతిని చాటి చెప్తూ సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ 32వ జనరల్ బాడీ సమావేశాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ 32వ సర్వసభ్య సమావేశాలు గురువారం సికింద్రాబాద్ బోయగూడలో రైల్ కళారంలో ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు సమావేశాలు కొనసాగుతున్నాయి. సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ సాధించిన విజయాలను తెలియజేయడంతో పాటు రైల్వే కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై పోరాడేందుకు సమావేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున సర్వసభ్య సమావేశాలు నిర్వహిస్తుంటారు. 5 రాష్ట్రాల నుండి వేలాది మంది కార్మికులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో 25 తీర్మానాలు ప్రధాన ఎజెండాగా తీసుకోవడం జరిగిందని ప్రధాన కార్యదర్శి రాఘవయ్య తెలిపారు. 32వ త్రైవార్షిక మహాసభ ఈనాడు హైదరాబాద్ నగరంలో జరుపుకుంటున్నాం. 5 రాష్ట్రాల నుంచి రైల్వే డెలిగేట్లు, నాయకులు ఇక్కడికి వచ్చారు. ఈ మీటింగ్లో 25 తీర్మానాలపైన చర్చలు జరుగుతున్నాయి. సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ 32వ సర్వసభ్య సమావేశాలకు ముఖ్య అతిథిగా రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్, ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ ఆఫీసర్ కిషోర్ బాబులతో పాటు యూనియన్ నాయకులు పాల్గొన్నారు. అతిథిగా వచ్చిన జీఎంకు కార్మిక నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. వేద పండితుల మంత్రోచ్చారాల మధ్య స్వాగతం పలుకుతూ ఆశీర్వదించారు. రాఘవయ్యతో పాటు అధ్యక్షుడు అడ్రోస్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదం సంతోష్, సహాయ ప్రధాన కార్యదర్శి భరణిలు స్టేజ్పై ఆసీనులయ్యారు. రైల్వే సాధించిన ప్రగతిని జీఎం అరుణ్ కుమార్ జైన్ వివరించారు. కార్మిక నాయకుడిగా రాఘవయ్య చేస్తున్న కృషిని జీఎం అభినందించారు. రైల్వే సాధించిన ప్రగతికి కార్మికుల పాత్ర ఎంతో కీలకమని ఆయన అన్నారు. బోయగూడలో జరిగిన కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్, ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ కిషోర్ బాబులను వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదం సంతోష్ ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు.
కార్మిక నాయకులకు అందిస్తున్న సహాయ సహకారాల పట్ల ఆదం సంతోష్ కృతజ్ఞతలు తెలిపారు. సర్వసభ్య సమావేశం విజయవంతం కొరకు సహాయ ప్రధాన కార్యదర్శి భరణి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు. చివరిలో రాఘవయ్య గొప్పతనాన్ని తెలియజేస్తూ భరణి చేసిన ప్రసంగం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎమ్మెల్యే ఎన్నికల నేపథ్యంలో కోడ్తో నిలిచిపోయిన అభివృద్ధి పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. కోడ్ నేపథ్యంలో పలు అభివృద్ధి పనులు మెట్టుగూడ డివిజన్లో నిలిచిపోయాయి. సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు ఆదేశాలతో తిరిగి పనులు ప్రారంభమయ్యాయి. మెట్టుగూడ డివిజన్లో హనుమాన్ టెంపుల్, సాయి నికేతన్ స్కూల్ సమీపంలో పలు సీసీ రోడ్డు పనులతో పాటు సేవరేజ్ పనులు నిలిచిపోయాయి. ఎమ్మెల్యే ఆదేశాలతో మధ్యలో నిలిచిపోయిన పనులు ప్రారంభమయ్యాయి. జరుగుతున్న పనులను స్థానిక కార్పొరేటర్ రాసూరి సునీత పరిశీలించడంతో పాటు నాణ్యతతో త్వరలో పనులు పూర్తి అవుతాయంటూ స్థానికులకు హామీ ఇచ్చారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.